Hello my crazy food lovers, welcome to Pichekkista food recipes. How are you my dear sweet sisters and hot brothers? మీకోసం ఇవాళ నేను ఒక చాలా సాదా సీదా స్పెషల్ వంటకం చేశాను. అదేంటంటే పారాడైజ్ 50 రూపీస్ జాయింట్ బిర్యానీ. అదేంటి పారాడైజ్ అంటున్నాడు 50 రూపీస్ అంటున్నాడు అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, నో డౌట్ అక్కడికి వెళ్తే పారాడైజ్ బిర్యానీ తినాలి. కానీ నేను అక్కడికి ఎప్పుడైనా వెళ్తే ఈ 50 రూపీస్ జాయింట్ బిర్యానీ తినేవాడిని. ఎందుకంటే పారాడైజ్కి వెళ్ళాలంటే జనరల్గా బాగా రెడీ అయ్యి సెంట్ కొట్టుకొని అలా స్టైల్గా వెళ్ళి కాస్త పోజులు కొట్టి అక్కడ మిర్రర్లో చూసుకుంటూ నేను అందంగా ఉన్నానా, వావ్ నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటూ తీరా తినడానికి కూర్చుందామంటే వాడొక పుస్తకం తెచ్చుకొని అందులో మన నేమ్స్ రాసుకుంటాడు. అదేంటో లక్కీ డ్రా కోసం పేర్లు రాసుకున్నట్టు. పోనీ వెంటనే ఏమైనా సీట్ ఇస్తాడా అంటే అది లేదు. అట్లీస్ట్ గంట వెయిట్ చేయాలి. పాపం లోపల ఒక్కొక్కరు 4-5 బిర్యానీలు తినాలిగా మరి. అందుకన్నమాట బాబాయ్ కొన్నిసార్లు అంత ఓపిక ఉండదు. అందుకని ఆ పక్కనే ఉన్న 5 రూపీస్ బిర్యానీ పాయింట్కి వెళ్ళి ఈ 50 రూపీస్ జాయింట్ బిర్యానీ తినేవాడిని. వెళ్ళిన వెంటనే ప్లేట్లో రెడీగా ఉంటుంది. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్ గా సర్వ్ చేస్తారు. పారాడైజ్ కన్నా 25 రెట్లు మేలండి ఈ జాయింట్ బిర్యానీ. దీని పక్కన గోంగూర చట్నీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఉంటే వదిలే నోట్లో నీళ్ళు స్టార్ట్ అయ్యాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి సూపర్ మావా అనుకుంటే ఒక లైక్ వేసుకొని. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో మసాలా రెడీ చేసుకుందాం. ఉప్పు, కారం పొడి టీ స్పూన్, పసుపు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సగం నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపేసి నేను 250 గ్రామ్స్ చికెన్ అప్లై చేస్తున్నాను. జనరల్గా అందరూ కోసి కారం పెడతానంటారు కదా, నేను కారం పెట్టాక కోస్తాను. అదేంటి అనుకుంటున్నారా? వెయిట్ అండ్ సీ. ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కదిలించకుండా ఫ్రై చేయాలి. అలాగే ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకొని, ఇందాక చెప్పాను కదా కారం పెట్టి కోస్తా అన్నాను కదా, అది ఇప్పుడే అనమాట. ఇలా పట్టుకొని నెమ్మదిగా స్మూత్గా ఇలా ఘాట్లు పెట్టుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి ఒక 10 మినిట్స్ వరకు. అంతే. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకొని రైస్ని తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు 3, రాతి పువ్వు 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, లవంగాలు 5, చెక్క 1 ఇంచు కాస్త లైట్గా దంచి వేసేయాలి. ఇందులో అనాస పువ్వు 1-2 వేసి సిమ్ మంటలో కాస్త అలా వేగించి వెంటనే పుదీనా 1/2 కప్పు, పచ్చిమిర్చి 10 నుంచి 12 వరకు వేసుకోవచ్చు. ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర 1/2 కప్పు, సాల్ట్ కూడా ఇందులోనే వేసుకొని కాస్త మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మరీ టూ మచ్గా వేగనివ్వకుండా వెంటనే వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 5.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే ఇలా ఎసరు బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వాటర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 30 నిమిషాలు నానబెట్టిన 3 గ్లాసెస్ రైస్ ఇందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే రైస్ 60% ఉడికిపోయి ఉంటుంది. ఇంకోసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే 80% ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా ఇంకోసారి కలిపి మూత పెట్టి సిమ్లో 15 మినిట్స్ వరకు మూత తీయకుండా వదిలేసి స్టవ్ ఆఫ్ చేశాక మళ్ళీ 15 మినిట్స్కి చూస్తే ఇలా అవుతుంది. అంతే, జాయింట్ బిర్యానీ రెడీ. దీని పక్కన గోంగూర చట్నీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఇందాక చెప్పాను కదా, ఆహా అవి ఉంటే నిజంగా యమ్మీ అంటే యమ్మీగా ఉంటుంది. సేమ్ ఇలాంటి జాయింట్ బిర్యానీ కాకినాడ బీచ్ దగ్గర తిన్నాను. వైన్ షాప్ పక్కనే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న బండ్లు, ట్రక్స్, షాప్ లాంటి చోటైనా భలే టేస్ట్ ఉంటాయండి బాబు. కొన్నిసార్లు అలాంటి చోట్ల కూడా తినాలి. హెల్త్కి అస్సలు బాగోదు, అయినా పర్లేదు.
టేస్టీగా ఉంటే కుమ్మేయటమే కాదంటారా? ఎలా ఉంది ఫ్రెండ్స్ నా జాయింట్ బిర్యానీ? నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేసుకోండి. బ్యాచిలర్స్ ఉంటే కనుక హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ, పెద్ద కష్టం ఏం లేదు. మీరు కూడా ట్రై చేసి ఫోటో కొట్టు, పిచ్చెక్కిస్తా ఇన్స్టాలో పెట్టు, ట్యాగ్ కూడా కొట్టు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో బ్యూటిఫుల్ వంటలు మీకోసం నేను వండి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టేక్ కేర్, బాయ్ బాయ్.